డాక్టర్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు డాక్టర్ డి తిరుపాల్, ఉద్యాన శాస్త్రవేత్త. మామిడిలో ప్రధానంగా రైతుల్ని బాగా నష్టపరుస్తున్న పురుగుల్లో పండుగ ఒకటి. అలాగే తెగుళ్ళలో గమనిస్తే బంక కారడం, అలాగే మచ్చలు, నల్ల మచ్చలు, ఆంథ్రాక్నోస్ మచ్చలు చాలా ముఖ్యమైనట్టుగా చెప్పవచ్చు. ఇలా వివిధ రకాల తెగుళ్ళు, పురుగుల వల్ల రైతులు 50% కంటే ఎక్కువ పంట నష్టాన్ని చవిచూస్తున్నారు. అలాగే మార్కెట్లో మంచి ధర అనేది రావటం లేదు. ఇలాంటి సందర్భంలో ఈ కెమికల్స్ ద్వారా వీటిని కట్టడి చేయడం కష్టమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయ టెక్నాలజీని, ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని రైతులకి మనం చెప్పడం జరిగింది. అదే ఫ్రూట్ బ్యాగింగ్, మామిడి తొడుగులు అని అంటాం, పండ్ల తొడుగులు అంటాం. ఈ ఫ్రూట్ బ్యాగింగ్ టెక్నాలజీ ద్వారా రైతులు పండ్లలో, మామిడి పండ్లలో అవి నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఈ పండ్ల కవర్స్ లేదా ఫ్రూట్ బ్యాగింగ్ అనేటువంటిని ఆచరించినట్లయితే ఎలాంటి పురుగు మందులు వాడకుండా, ఎలాంటి స్ప్రేయింగ్లు చేయకుండా మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ, నాణ్యతతో కూడినటువంటి మచ్చలు లేని నాణ్యమైన మామిడికాయల్ని పొందడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఈ ఫ్రూట్ కవర్స్ యొక్క ఉపయోగం ఏమిటి అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం. మామిడిలో ఫ్రూట్ కవర్స్ కట్టడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది, ఆకర్షణీయమైనటువంటి, నాణ్యమైనటువంటి మచ్చలు లేని మామిడి పళ్ళు ఈ ఫ్రూట్ కవర్స్ ద్వారా రైతు ఉత్పత్తి చేయొచ్చు. మీరు ఈ ఫోటోలో గమనించినట్లయితే పై భాగంలో లెఫ్ట్ సైడు కవర్స్ కట్టినటువంటి నాణ్యమైన ఫ్రూట్ని మనం గమనించవచ్చు. రైట్ సైడు మచ్చలు ఉన్నటువంటి ఫ్రూట్ కవర్ కట్టనటువంటి మామిడికాయ గమనించవచ్చు. మంచి క్వాలిటీ కావాలంటే ఫ్రూట్ కవర్స్ కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రెండో ఉపయోగం, మార్కెట్లో ఫ్రూట్ కవర్ వాడిన మామిడి పండ్లకు దాదాపు సగటున యావరేజ్గా 10 నుంచి 20 రూపాయల అదనపు ధర లభించే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే 20 కంటే ఎక్కువ ధర, అంటే దాదాపు 20 నుంచి 40 రూపాయలు అదనంగా ఒక కేజీకి రైతు పొందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలాగే మరొక ఉపయోగము, పురుగు మందులు మరియు తెగులు మందులు వాడకం అనేది గణనీయంగా తగ్గుతుంది. దాని ద్వారా పెట్టుబడి అనేది కూడా మనకి తగ్గుతుంది, కాబట్టి రైతుకి కొంత ఆర్థిక లాభం చేకూరుతుంది. అలాగే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలంటే పురుగు మందుల అవశేషాలు చాలా తక్కువ ఉండాలి. చాలా తక్కువ మోతాదులో అవశేషాలు అనేది ఉండటం వల్ల ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనువైనటువంటి పురుగు మందుల అవశేషాలు లేని విదేశాల ఎగుమతికి అనుకూలమైనటువంటి నాణ్యమైన మామిడి పండ్లు లభించడం అనేది ఈ ఫ్రూట్ కవర్స్ ద్వారానే సాధ్యమవుతుంది. అలాగే మామిడిలో అతి ముఖ్యమైనటువంటి సమస్య పండు ఈగ. ఈ పండు ఈగ యొక్క ఉధృతిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఈ ఫ్రూట్ కవర్స్ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. అలాగే కొన్ని రకాల తెగుళ్ళు, ఉదాహరణ బ్యాక్టీరియల్ తెగుళ్ళు లేదా బంక కారడం, ఇలాంటి కొన్ని రకాల తెగుళ్ళ వల్ల ఆ ఫ్రూట్స్ పైన, ఫ్రూట్ అంతా బాగుంటుంది కానీ ఆ మచ్చలు, బంక కారి తక్కువ రేటు వచ్చేటువంటి అవకాశం మార్కెట్లో ఉంటుంది. ఇలా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఈ మామిడి ఫ్రూట్ కవర్స్ లేదా మ్యాంగో ఫ్రూట్ బ్యాగింగ్ టెక్నాలజీ అనేది ఒక మంచి టెక్నాలజీగా, రైతుకు ఉపయోగపడేటువంటి టెక్నాలజీగా మనం చెప్పవచ్చు. మామిడిలో ఫ్రూట్ బ్యాగింగ్ టెక్నాలజీలో ఉండేటువంటి ఉపయోగాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాము. అలాగే ఆ ఫ్రూట్ బ్యాగింగ్ టెక్నాలజీలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి ఏంటో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ఫ్రూట్ బ్యాగింగ్ టెక్నాలజీ అనేది కొన్ని రకాల లోటుపాట్లు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, ఎత్తున్నటువంటి బాగా ముసలి తోటలు, అంటే బాగా ఓల్డ్ తోటలు, అంటే 30 నుంచి 40 తోటల్లో 40 సంవత్సరాల వయసున్నటువంటి పాత మామిడి తోటలకి ఇది సూట్ కాదు. అలాగే వాటి కట్టడం అనేది చాలా కష్టతరం కాబట్టి, ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అంత అనుకూలంగా ఉండదు. అలాగే రెండోది, అన్ని రకాల మామిడికాయలకు ఫ్రూట్ కవర్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ, అంటే మార్కెట్లో అత్యధికంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉపయోగం ఉండేటువంటి రకాలైనటువంటి బంగినపల్లి లాంటి వాటికి ఇది బాగా సూటబుల్ అవుతుంది. అన్ని రకాలకి మనకు అవసరం అనుకుంటేనే కట్టుకోవాలి, అన్నిటికీ కట్టాల్సిన అవసరం లేదు. మరొక విషయం ఏంటంటే, ఇది లోకల్ మార్కెట్లో ఈ ఫ్రూట్ కవర్స్ కట్టిన మామిడి పండ్లకి, ఫ్రూట్ కవర్స్ కట్టని మామిడి పండ్లకి ఒకే రకమైన ధర దళారీ వ్యవస్థ ద్వారా రైతు పొందడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో రైతుకి ఎలాంటి అదనపు ధర అనేది రాదు. దానివల్ల రైతు బాగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫ్రూట్ కవర్స్ కట్టినటువంటి రైతులు ఎవరైనా కానీ
డైరెక్ట్ కస్టమర్కి దగ్గరికి వెళ్ళి అమ్ముకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవడం కానీ, ఎఫ్పిఓస్ ద్వారా మనకి సరైన మద్దతు ద్వారా తెచ్చుకోవడం ద్వారా కానీ, లేదా డైరెక్ట్ మనము ఎక్స్పోర్ట్ మంచి మార్కెట్ వ్యవస్థ ఉన్న చోటికి ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే అదనపు ధర అనేది రావడం వల్ల మంచి లాభాన్ని ఆర్జించడానికి వీలుంటుంది. అలాగే కట్టడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనము మామిడి కవర్స్ కట్టేటప్పుడు సరైన దశలో కట్టకపోయినా మామిడికాయల్లో రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కట్టేటప్పుడు ఈ కట్టేటువంటి వర్కర్లు సరైన అవగాహన లేకుండా ఎలా పడితే అలా చుట్టేసి వదిలేశారంటే మామిడికాయల లోపల కట్టినా సరే వాటిపైన వివిధ రకాల తెగుళ్ళు, ఫంగల్ డిసీజెస్ డెవలప్ అవటం వల్ల లో క్వాలిటీ అంటే నష్టం అనేది వాటిల్లో జరుగుతుంది. కాబట్టి ఎలా కట్టాలనేది ఖచ్చితంగా ఆ కట్టేటువంటి వాళ్ళకి సరైన అవగాహన ఉండాలి. కట్టేటప్పుడు దాన్ని టైట్గా కట్టాలి. కరెక్ట్గా ఆ ఫ్రూటు ఎలాంటి రోగాలు అనేది ఆల్రెడీ ముందుగా వ్యాపించకుండా, అంటే ఎలాంటి రోగాలు రాకముందే మనము సరైన స్టేజ్లో, అంటే నిమ్మకాయ పండున్నటువంటి సైజులో రోగాలు లేనప్పుడే కట్టినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్రెడీ రోగాలు వచ్చి దానికి రకాల డిసీజులు 1-2 రకాల డిసీజులు మొదలైన తర్వాత మీరు కట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ కట్టేటువంటి వాటిలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నట్లయితేనే మంచి ఫలితాలు ఈ ఫ్రూట్ బ్యాగింగ్లో పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాంగో ఫ్రూట్ కవర్ టెక్నాలజీలో ఉండేటువంటి ఈ ఉపయోగాలు, అందులో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము. అలాగే మరొక వీడియోలో పార్ట్ 2 వీడియోలో మ్యాంగో ఫ్రూట్ కవర్స్ వల్ల ఏ దశలో కట్టాలి, ఎలా కట్టాలి, ఎన్ని రోజులకు ఆ ఫ్రూట్ కవర్స్ని మనం ఇవ్వాలి, అలాగే దాంట్లో ఉన్నటువంటి ఖర్చులు ఎంత, దానిలో ఉన్నటువంటి లాభం ఎంత అనేటువంటి పూర్తి విషయాలు రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ డాక్టర్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నట్లంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను చెప్పినటువంటి విషయాలు మీకు వర్తి అనిపిస్తే లైక్ చేసి ఇతరుల రైతుల సోదరులందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఆదరించి మరిన్ని శాస్త్రీయమైన సలహాలు మా శాస్త్రవేత్తల నుంచి మీరు పొందుతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.